ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మరొక మారు లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ నుండి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము వాక్య ధ్యానము మత్తయి సువార్త 22వ అధ్యాయము. ప్రభు మనతో మాట్లాడబోతున్న మాటలు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారికి రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్వులను పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందునకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకనమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. చదవబడిన లేఖన భాగములో నుండి ఏదైనా ఒక నీతి కథ ఉంటే ఆ కథలో అనేకమైన విషయాలు ఉంటాయి. కానీ ఆ కథలో ఏదైతే మనకు అవసరమో, ఏ మాట అయితే అవసరమో అది మాత్రమే మనం తీసుకోవాలి. కథంతటిలో ఉన్న ఏదో ఒక నీతి మాట అనేది ఉంటుంది. చాలామంది సేవకులు, చాలామంది మనుషులు కొంతమంది ఉపమాన రీతిగా కొన్ని మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటల్లో ఆ ఉపమానాన్ని పిట్టకథలని అల్లి దానికి సంబంధం లేని వాటి విషయాలను వాటికి కలిపి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎందుకు ఆ కథ రూపంలో ఆ నీతి మాటను చెప్పవలసి వచ్చింది, ఆ నీతి కథను చెప్పవలసిందంటే దానిలో ఏదో తీసుకోవలసిన ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా ఈ 22వ కీర్తనలో ఆయన కూడా చెప్తున్న మాట ఏంటనంటే, పరలోక రాజ్యము ఒక రాజు కుమారుని యొక్క వివాహముతో పోల్చబడి ఉన్నది. ఆ గ్రామములో ఆ పట్టణములో ఉన్న వారందరూ కూడా పిలువబడ్డారు. వివాహానికి పిలువబడినట్టు వారు ఆ పట్టణములో ఆ గ్రామములో ఉన్నవారందరూ కూడా పిలువబడ్డారు. అయితే ఈ రాజుగారు ఆ వివాహానికి పిలిచారు కాబట్టి వారి కొరకు మాంసాహారాన్ని, శాకాహారాన్ని, మంచి పదార్థాలన్నిటి కూడా వండిపెట్టి, నేను అనేక మందిని పిలిచి ఉన్నాను కాబట్టి వీరందరూ వచ్చి నా కుమారుడు యొక్క పెండ్లి విందులో పాల్గొంటారు అని. ఈ రోజుల్లో అయితే కొన్ని సౌండ్ బాక్సులు ఉన్నాయి కాబట్టి, ఈ రోజుల్లో సమయము పాటించగలుగుతున్నారు కాబట్టి ఆయన కొంతమంది శిష్యులను పంపి, తన దగ్గర పనిచేస్తున్నట్టు వారిని పంపి, అయా భోజనాలు సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణంలో ఎవరైతే నేను పిలిచానో వారందరినీ కూడా రాజుగారి యొక్క కుమారుని యొక్క విందుకు రండి అని మీరు చెప్పుకుంటూ వచ్చేసేయండి అని చెప్తే, అక్కడ పంపించగానే వారు చేసిన పనేంటి అని అంటే, వారు
లక్ష్యము చేయక. మొదటి మాట, ఎవరైతే రాజుగారి యొద్ద నుండి ఈ వర్తమానము పంపించబడిందో ఆ రాజుగారి యొక్క వర్తమానాన్ని వారు చెయ్యలేని పని ఏంటంటే లక్ష్య పెట్టలేదు. ఆ మాట వినలేనట్టుగా ఉండిపోయారు. ఆ మాట పెద్దగా పట్టింపు లేనట్టుగా ఉండిపోయారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది ఒక ఉపమానము, ఇది ఒక వివాహానికి సంబంధించినదని మాత్రం అనుకోవద్దు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాను అని అంటే, రాజుగారి యొద్ద నుండి ఒక వర్తమానము పంపించబడినప్పుడు, రాజుగారి యొద్ద నుండి ఒక మాట ప్రజల్లోకి పంపించబడినప్పుడు ఆ వర్తమానాన్ని, ఆ మాటను సరిగా మనం వినాలి. ఆ మాటను మనం లక్ష్యము చేయాలి. ఒకవేళ అది లక్ష్య పెట్టకపోతే దానివల్ల వచ్చే ప్రమాదం ఈ యొక్క వాక్యములో మిగతా సంభాషణలో రాయబడింది. అయితే మొదటి బ్యాచ్ లక్ష్య పెట్టేవారు కాదు, మాట వినని వారు, మాట విననొల్లని వారు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తుల ద్వారా వ్రాయించినంటి మాటల్లో ఒక భక్తుడు రాస్తున్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన ప్రజలకు హఠాత్తుగా మరణం వస్తుంది. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పదే పదే వారికి బోధిస్తున్నా ఆ మాట వినకపోతే ఏమవుతుందంటే హఠాత్తుగా మరణం వస్తుంది. ఎవరు చంపుతారు? రాజా? రాజ్యములో ఉన్నవారా? అని అంటే నోవాహు దినాల్లో 120 సంవత్సరాలు ప్రభు వర్షాన్ని పంపిస్తాడంట. మీరు ఒక ఓడను సిద్ధం చేసుకోండి అని ఒక సువార్తను, ఒక మాటను మాత్రమే దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. ప్రతిరోజు చెప్తున్నాడు. ఎన్ని రోజులు చెప్పాడు? 10 రోజులు కాదు, నెల రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, 120 సంవత్సరాలు ఒకే మాటను సువార్తగా చెప్పుకొచ్చాడు. దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. 40 దినాలు రాత్రింపగలు వర్షం పడుతుంది. మీ ప్రాణాలు రక్షించుకోవడానికి ఓడను సిద్ధం చేసుకోండి అంటే ఆ మాటను ఆ ప్రజలు లక్ష్యంప చేయలేదు. ఆ మాటను ఆ ప్రజలు విననెల్లకపోయిరి. హఠాత్తుగా ఒక దినాన్ని, 120 సంవత్సరాలు దాటిన తర్వాత హఠాత్తుగా ఒక దినాన్ని వారి జీవితంలో ఏమొచ్చిందంటే మరణము సంభవించింది. ఎలా? దేవుడు 40 దినాలను వర్షం పంపించాడు, రాత్రం పగళ్ళు కూడా వర్షాన్ని పంపించాడు. కాబట్టి ఆ సమయంలో ఏం జరిగింది అని అంటే వర్షం రాగా ఆ ప్రజలు హఠాత్తుగా మరణం పొందారు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము లక్ష్యంప పెట్టకపోతే, లక్ష్యము చేయకపోతే, ఎన్నిసార్లు గద్దించినను లోబడనంటి వాడికి మరణమే సంభవిస్తుంది. ఇది దేవుని మాట. అయితే రెండో మాట ఇక్కడ చూద్దాం. వారు ఏం మాట్లాడారు అనంటే, తక్కిన వారు ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఒకడేమో లక్ష్యం చేయలేనంటే బ్యాచ్ ఒకటి ఉంటే, రెండో బ్యాచ్ ఏంటనంటే, అరే భోజనాలకి ఏముందరా, రాజుగారి ఇంటి దగ్గర భోజనం ఏముందలేరా, మనం ఈరోజు పొలం పనికి వెళ్ళిపోదాం అని చెప్పి ఏం చేశారంటే వారు పొలం పనికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరొకడు తన దినచర్య పనులకు వెళ్ళిపోతున్నారు. ఈ 3 రకాలైన మనుష్యులు కనబడితే మరొక 4 రకమైన ఆ యొక్క ప్రజలు ఉన్నారు. వారేం చేశారంటే తన దాసులను పట్టుకొని అవమానపరిచరు. కొందరేమో రాజు యొక్క మాటను లక్ష్యం చేయలేదు, మరికొందరేమో పొలానికి పనికి వెళ్ళిపోయారు, మరికొందరేమో వారి యొక్క దినచర్య వర్తకునిగా వెళ్ళిపోయారు, మరొకడేమో తన దాసులను పట్టుకొని అవమానపరిచే బ్యాచ్. ఒక్కొక్కడు కాదు, ఒక్కొక్క కుటుంబం కాదు,
వీరు కొంతమంది ప్రజలుగా వీరు కొన్ని రకాలైనటి బ్యాచెస్గా, గుంపులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరొక బ్యాచ్ కనబడుతుంది. అయితే 6వ వచనం, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. దాసులను పట్టుకొని అవమానపరచడమే కాదు, ఈ 5వ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే చంపడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ వార్త ఎక్కడి నుండి వచ్చింది? రాజుగారి దగ్గర నుండి వచ్చింది. రాజు ఎవరు? ఆ పట్టణమునకు నాయకుడు, ఆ దేశానికి నాయకుడు, ఆ పట్టణాన్ని పాలించేవాడు, ఆ పట్టణంలో మంచి చెడ్డలను చూసుకునేవాడు. ఆ పట్టణం కోసం ఆ ప్రజలు యొక్క పట్టణం వారు, బయట దేశస్థులు ఈ పట్టణం మీద ఉన్న లాభ సాధకమైన విషయాలు కానీ, ఆ పట్టణంలో ఉన్న ఆస్తులను కానీ, ఆ పట్టణంలో ఉన్న పంటలను కానీ పట్టుకోకుండా రాజు ఎక్కడికెక్కడ తన జ్ఞానముతో సైనికులను, అధికారులను పెట్టి ఆ పట్టణమును కాపాడే ఒక వ్యక్తి, నిరంతరము కూడా ఆ పట్టణము కోసం ఆలోచించే ఒక వ్యక్తి. అలాంటి పట్టణపు అధికారు నుండి ఆ అధికారే స్వయంగా తన సైనికులను పంపిస్తే ఒకడేమో లక్ష్య పెట్టలేదు, మరొకడేమో పొలమునకు వెళ్ళిపోయాడు, మరొకడు వర్తకునికి కూడా వెళ్ళాడు, మరొకడేమో అవమానించారు, మరొకరేమో చంపేశారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు మనకు దేవుడై ఉన్నారు. ప్రభువు యొక్క వాక్యం మనకు వినబడుతుంది. ఈ పట్టణము అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఏడో వచనములో మనకి కనబడుతున్న మాట ఏంటంటే పట్టణమును తగలబెట్టించెను. అయితే దేవుని బిడ్డలారా, ఇది ఒక పట్టణములో ఉన్న మనుషుల రీతి. కొన్ని గుంపుల వారిని మనం చూస్తున్నాం, కొన్ని తెగవారిని చూస్తున్నాం. పట్టణమునకు పల్లెనకు తేడా ఏంటి అని అంటే, పల్లెల్లో నుండి పుట్టుకొచ్చినదే పట్టణం, పల్లెల్లో నుండి పుట్టుకొచ్చినదే పట్టణం. ఇప్పుడు మనం చూస్తాం ఏమనంటే, రాజధాని ఒక పట్టణం, విశాఖపట్టణం అనేది ఒక పట్టణం. కాబట్టి విజయవాడ అనేది ఒక పట్టణం, హైదరాబాద్ అనేది ఒక పట్టణం. ఈ పట్టణాల్లో ఏముంటుంది అని అంటే పని సమృద్ధిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. పట్టణాల్లో ఏముంటుంది? పని ఉంటుంది. పట్టణాల్లో ఏముంటాయి? పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. మీరు చూడండి, 10 అంతస్తులు, 20 అంతస్తులు, 20 ఫ్లోర్లు, 10 ఫ్లోర్లు వేసుకున్నంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కనబడుతూ ఉంటాయి. ఒక ఫ్లోర్లో ఒక 5 కుటుంబాలు లేదా ఒక 6 కుటుంబాలు ఒక ఫ్లోర్లో ఉంటారు. వారందరూ కూడా ఒక దగ్గర నుంచే వచ్చేవారు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టణము నుండి, ఒక్కొక్క పల్లె నుండి, ఒక్కొక్క ఊరు నుండి ఆ 10 అంతస్తుల బిల్డింగులో ఉంటారు. ఉన్నప్పుడు ఆ ఎదుటివారు పక్కవారికి తెలియదు, పక్కవారు ఎదుటివారికి తెలియదు. ఈ ఫ్లాట్లలో ఉండేటప్పుడు ముందోడింట్లో ఏం జరుగుతుందో వెనకోడికి తెలియదు, వెనకోడింట్లో ఏం జరుగుతుందో ముందోడికి తెలియదు. సరే, వీళ్ళకి పరిచయం లేదు, పక్కన పెడదాం. కానీ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారో తెలుసా? ఒకే లిఫ్ట్లో కిందకు వస్తారు, ఒకే లిఫ్ట్లో పైకి వెళ్తారు. కానీ ఒకే లిఫ్ట్లో కిందకు వచ్చి, ఒకే లిఫ్ట్లో పైకి వచ్చిన, ఒకే అపార్ట్మెంట్లో ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇది పట్టణాల్లో జరుగుతున్నది. అసలు నువ్వే ఫ్లోర్లో ఉన్నావని వీడు అడగడు, నువ్వెన్నో ఫ్లోర్లో ఉన్నావని వాడు అడగడు. పట్టణాలు చూడడానికి చాలా సౌందర్యంగా ఉంటాయి, పట్టణాలు చూడడానికి చాలా సౌకర్యమైన విధానంలో ఉంటాయి. పట్టణాల్లో ఉద్యోగం ఉంటుంది, పట్టణాల్లో మనకు కావలసిన వసతులు ఉంటాయి. ఈ పట్టణాల్లో ఉన్న మనుషుల యొక్క 3 రకాలైన మనుషుల గురించి చెప్తాను నేను. ఈ పట్టణాల్లో ఎప్పుడైతే సమృద్ధిగా ఉద్యోగం ఉంటుందో వాడి చేతిలో ఏముంటుందంటే డబ్బు ఉంటుంది. ఏ రోజైతే పట్టణాల్లో పని చేసుకున్నాడు వాడు ఉంటాడో వాడి చేతిలో డబ్బు ఉంటుంది. పట్టణాల్లో పని చేసుకున్నట్టు వారికి డబ్బు రాగానే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, డబ్బు ఎప్పుడైతే చూశాడో వాడి జీవితంలో గర్వం వస్తుంది. డబ్బు ఎప్పుడైతే చూశాడో వాడి జీవితంలో గర్వం వస్తుంది. ఎప్పుడైతే వాడి జీవితంలో గర్వం వస్తుందో, మూడో మాట ఏంటంటే, డబ్బు వాడి చేతిలో ఉంది కాబట్టి వాడి ఇంటిలో సమృద్ధి ఉంటుంది. మొదట పట్టణాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, ఈ పట్టణాల్లో ఉద్యోగాలు దొరుకుతాయి, ఈ పట్టణాల్లో డబ్బు వస్తుంది, ఈ పట్టణాల్లో గర్వం ఉంటుంది,
ఈ పట్టణాల్లో ఎప్పుడైతే డబ్బుతో అన్నీ చేసుకోవచ్చు అనేది సమృద్ధి భావం ఉంటుంది. అప్పుడు వాడికి రాజు మాట లెక్కుండదు, దేవుని మాట లెక్కుండదు. వారు ఎలా మారుతారంటే అవమానపరిచేవారుగానే మారుతారు. వాడి పని కోసం చూడండి, వాడి పని కోసం పొలానికి వెళ్ళిపోయాడు అనే విధంగా రాయబడింది. వాడి పని మీదైనా వాడు వెళ్ళిపోతాడు, వర్తకునిగా కూడా ఉంటాడు, లేదా అవమానపరిచేవాడిగానే ఉంటాడు, లేదా చంపేవాడిగానే ఉంటాడు. ఇది పట్టణంలో ఉన్న తీరి. కానీ వీటన్నిటికీ ప్రాముఖ్యం అంటే ఈ పట్టణాన్ని ఏలుబడి చేస్తున్న రాజు ఒకడున్నాడు. ఆ రాజు నిన్ను వివాహానికి పిలుస్తూ ఉన్నాడు. కానీ నీకేం కలుగుతుందనంటే నీ పని వల్ల డబ్బు వచ్చింది, డబ్బు వల్ల గర్వం వచ్చింది, సమృద్ధి దొరికింది, వెంటనే రాజు మాట లక్ష్య పెట్టలేనంటి వాడుగా మారిపోతున్నావు. ఇది ఈ కథలో ఉన్న భావం. ఇది ఈ కథలో ఉన్న భావం. అయితే ఇప్పుడు మన ముందు కనబడుతున్న ఈ పట్టణాలు కాకుండా ఈ పట్టణమే మన శరీరం అయితే, ఈ పట్టణమే మన శరీరం అయితే, దేవుడిచ్చిన తల్లి గర్భములో నుండి వచ్చిన ఈ ఆకారమే ఒక పట్టణం అనుకుందాం. ఈ పట్టణమే, ఈ శరీరమే ఒక పట్టణమైతే, ఈరోజు నీ ఆత్మీయ జీవితములో ఒక రాజు అనగా దేవుని మందిరము, ఒక రాజు అనగా దేవుని పట్టణము, ఒక రాజు అనగా నీ దేహమే దేవుని ఆలయం అనే పట్టణాన్ని ఈరోజు నీవు వర్తకునిగా ఉన్నావా, పని చేసుకునేవాడిగా ఉన్నావా, లక్ష్యం పెట్టేవాడిగా ఉన్నావా, అవమానపరిచేవాడిగా ఉన్నావా, చంపేవాడిగా ఉన్నావా? నీ శరీరం అనే ఈ పట్టణాన్ని దేవుని సన్నిధానములో ఏ విధంగా నీవు సమకూర్చుకుంటున్నావు, అభివృద్ధి పరుచుకుంటున్నావు? దేవుని మాటలు వింటున్న దైవ సంగమా, ఈరోజు ఈ పట్టణాన్ని దేవుడు లోబడలేనందుకు పాడు చేయాలి అనుకుంటున్నాడంట. చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నాడు? పాడు చేయాలి అని అనుకుంటున్నాడంట. వై, ఎందుకు అని అంటే, వాడు ఆ పట్టణంలో సమృద్ధి గలవాడిగా ఉన్నాడు, ఆ పట్టణంలో గర్వికుడిగా ఉన్నాడు, ఆ పట్టణంలో వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు. జనరల్గా నేటి సమాజంలో ఏమనుకుంటారంటే, డబ్బుంటే కొండ మీదైనా కోతి దిగుతుంది అంటారు. ఎందుకు అంటే వీడి ముందు ఏమి నడుస్తుంది? గర్వం. నీ పట్టణాన్ని ఎక్కడికి నడిపిస్తున్నావు? గర్వము చోటికి. ఈ గర్వం వస్తుందనంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఏమనంటే, నాశనానికి ముందు, గర్వానికి ముందు ఈ పట్టణము పాడైపోయే రోజు త్వరలోనే రాబోతుందేమో. అందుకే విధేయత కలిగి రాజు మాట్లాడుతున్నప్పుడు, రాజు వారి యొక్క శిష్యులను పంపించినప్పుడు, రాజు తన వర్తమానాన్ని పంపించినప్పుడు ఈ పట్టణం వారు వినలేదు. ఆత్మీయ స్థితిలో భౌతికమైన ఈ పట్టణాల గురించి మాట్లాడడం లేదు, శరీరం అనే ఈ పట్టణం గురించి మాట్లాడుతున్నాను. ఈ శరీరం అనే ఈ పట్టణము దేవుడు మాట్లాడుతుండగా నీవు ఏ విధమైన పట్టణముగా ఉన్నావు? ఆ పట్టణములో ఏ విధమైన గుంపుగా నువ్వు ఉన్నావు? మాట వినే గుంపుగా ఉన్నావా? లేదా వర్తమానం రాగానే వర్తమానం వినలేని గుంపులో ఉన్నావా? వర్తమానం పంపించగానే నా పని ఉందండి, నా పొలానికి వెళ్ళిపోవాలని గుంపులో ఉన్నావా? వర్తమానం వినగానే నీవు, అయ్యా మీరు చెప్పారు నిజమే, మీరు ఆ విందుకు పిలిచారు నిజమే, నేను వర్తకుని, నేను అనేకమైన విషయాలలో నేను వర్తమానం అందించేవాడిగా ఉన్నాను, అనేకమైన విషయాలు బోధించేవాడిగా ఉన్నాను, నా పనిలో నేను వెళ్ళిపోతున్నాను చెప్పేవాడిగా ఉన్నావా? లేదా ఆయన రాజ్యము గురించి, ఆయన గురించి అవమానపరిచేవాడిగా ఉన్నావా? లేదా ఆ వచ్చిన దాసులను చంపేవాడిగా ఉన్నావా? నీ శరీరం అనే పట్టణంలో దేవుని మాట వినే సందర్భాలు ఎన్నున్నాయి. నీవు పట్టణంలో ఉన్నావు, పర్వాలేదు అనుకుంటే, ఈ రోజుల్లో నేను చెప్తున్న మాట ఎన్నో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఢిల్లీని మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశానికి ఢిల్లీ ఒక ప్రాముఖ్యమైన పట్టణం.
ఈ ప్రపంచ రాజధానికే ఒక పట్టణమైనది ఢిల్లీ. ఢిల్లీ నుండే ఆ యొక్క రాజకీయం అంతా జరుగుతుంది. అలాంటిది ఒక నది పొంగి పొర్లి ఆ పట్టణం అంతా పాడైపోవడం లేదా? వర్షాలు పడి కొన్ని కొండ చెలువలు విరిగి మనుషులు చావడం లేదా? ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు నీరు. కార్లు కొట్టుకుపోవడం లేదా? ఈ పట్టణాలు పాడైపోవడానికి కారణం ఏంటి అని అంటే మానవుని యొక్క ఆలోచన దేవుని మాట విననల్లకపోవడం. మనుషులను పాడు చేయడానికి మరొక మనిషి రాడు, మరొక రాజు రాడు, మరొక యుద్ధము జరగదు. దేవుని మాట వినకపోతే పట్టణాలు పాడైపోతాయి. దేవుని మాట వినకపోతే పట్టణం పాడైపోతుంది. ఈ సృష్టి దేవునిది. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సముద్రము దేవునిది. రాజు యొక్క పట్టణంలో నీవు నాయకుడిగా ఉండాలనుకుంటున్నావేమో, అది కుదరదు. ఎందుకంటే ఆయన విందులో పాలు పంపులు పొందుకున్నవాడిగా ఉండాలి. నేను ఈ మాట చెప్తాను చూడండి ఒక్కసారి. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం. వెళ్ళి కుమార్తెలను మాటలాడి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును దేన్ని నాశనం చేయబోతున్నాడంట? ఆ పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడంట. వారికి అది ఎలా కనబడిందంటే వెర్రు మాటగా కనబడిందంట. మన భాషలో చెప్పాలంటే ఎటకారంగా కనబడిందంట. దేవుడు వర్తమానం పంపిస్తూ ఉంటే, ఒరే వీళ్ళకి ఆదివారం ఏం పని లేదురా, వీళ్ళు దీని మీద బతుకుతున్నోళ్ళు కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియా వచ్చేసి ఇదొకటి పతి ఈ సిద్ధాంతాలు పట్టుకొని రద్దాంతాలు చేసుకొని చాలా 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 గొప్ప జ్ఞానవంతులను మాట్లాడుకుంటున్నారు. ఈ సంవత్సరంలోనే లాస్ ఏంజల్ పట్టణాన్ని కాలిపోయింది. ఎవడో కావాల్సింది చేయలేదే. దేవుడు కన్నెర్ర చేస్తే పట్టణాలు పాడైపోతాయి. అదే మాట 127 దావీదు కీర్తన 1వ వచనములో 2వ భాగంలో కనబడుతుంది మనకి. 127 దావీదు కీర్తన 1వ వచనం 2వ మాటలో 2వ పేరాలో కనబడుతుంది. ఏమనంటే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థం. పట్టణాన్ని ఎవరు కాపలా కాయాలి? దేవుడు. పట్టణాలను కాపాడింది దేవుడు. నీ శరీరం అనే పట్టణాన్ని, నీ కుటుంబం అనే పట్టణాన్ని, నీ జీవితం అనే పట్టణాన్ని కాపాడుతున్నది దేవుడు. ఆ దేవుడే ఈ ఉపమాన రీతిలో ఒక రాజుగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే ఈ కథలో ఒక రాజుగా నీతో మాట్లాడుతున్నాను. నేను ఒక రాజుని, నాకు ఒక కుమారుడున్నాడు, పట్టణంలో మీరు ఉన్నారు, ప్రతి వారము ప్రతి దినము మీకు విందు చేయాలనుకుంటున్నాను, నా విందుకు రండి అని అంటే లక్ష్య పెట్టలేని మనుష్యులు అనగా పట్టణాలు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. దేవుడే పట్టణాన్ని కాపాడకపోతే ఇలాంటి పట్టణం, మనం చదువుకున్న పట్టణం, ఒకరోజు అబ్రహాము దేవునితో మాట్లాడాడంట. ఏమనంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడి, అబ్రహమా, కిందటి వారం చెప్పాను కదా, నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టి వచ్చేసే. అదేంటి ప్రభువా, నాకెవరు తెలుసు, వచ్చేసే నువ్వు, నేను నిన్ను ఎన్నుకున్నాను కదా అని అంటే, మరి నాతో పాటు మరొక సహోదరుడు ఉన్నాడు, అయితే వాడిని తీసుకొని వచ్చేసానంటే, అప్పుడు లోతును ఆ యొక్క అబ్రహాము వెళ్ళారు. ఒక పట్టణం గుండా వెళ్ళి ఒక కొండ ఎక్కి చూశారు. అప్పుడు పెద్దోడు కదా, చిన్నోడికి అవకాశం ఇచ్చాడంట. లోతు, నీకే పట్టణం కావాలో,
నువ్వు కోరుకోనంటే లోతు ఆ కొండ మీద నుండి చూశాడంట. చూడగానే తూర్పు వైపున ఒక నది ఉంది. ఆ నది చూస్తే ఆ నదిని చూసి అనుకున్నాడంట, తన యొక్క అబ్రహాముతో చెప్తున్నాడంట, ఇదైతే నాకు బాగుంటుంది, ఇదైతే నాకు బాగుంటుంది అని చెప్పి ఏం చేశాడంటే, నాకు మరి ఈ దేశాన్ని ఇచ్చేవచ్చు కదా, ఈ పట్టణాన్ని నాకు ఇచ్చేవచ్చు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి 13వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఏం కనబడింది అనంటే, అక్కడ మాట్లాడుకుంటున్నారు, కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర పట్టణాలు అను పట్టణమును నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశంలో నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసి, అంటే ఆయన చూశాడు తన కళ్ళతో, ఇది పచ్చగా ఉంది ఈ పట్టణం. అబ్రహాము పనివారు నా పనివారు గొడవలు ఆడుకోవడం ఎందుకు, నేను ఈ పట్టణాన్ని తీసుకుంటానన్నా, ఈ పట్టణాన్ని నేను తీసుకుంటాను. ఈ పట్టణం ఎలాగుందంటే పచ్చగా ఉంది, పళ్ళ తోటలు ఉన్నాయి, చక్కని ఆహారం ఇస్తుంది, చక్కని ప్రదేశంగా ఉంది. నేను ఈ ప్రాంతం అంతా నేను అభివృద్ధి పరుచుకుంటానని ఆ చక్కని పట్టణాన్ని చూశాడు. లోతు చూడగానే సరే అవకాశం ఇచ్చాం కదని అబ్రహాముకి మిగిలింది ఏంటంటే, ఆయన ఉన్న ప్రదేశం అంతా ఎలా ఉందంటే చాలా దీనకరమైన ప్రదేశం, చాలా దీనకరమైన ప్రదేశం. ఆ భూమి మీద అక్కడున్న పరిస్థితులు ఆయన కింద వచనాల్లో చూస్తాడు. ఆ పరమట తట్టు అబ్రహాము వెళ్ళిపోతాడు. అక్కడ ఇసుక తప్ప మరి పరిస్థితులు ఏమి కనబడలేని పరిస్థితులు. అయితే ఆయన అనుకున్నాడంట, అబ్రహాము, నా పట్టణాన్ని దీవించింది నీరో, నా పట్టణాన్ని దీవించింది పలహారాలో కాదు, నా పట్టణాన్ని దీవించింది దేవుడే. కాబట్టి లోతు, నువ్వు శ్రేష్టమైన పట్టణాన్ని ఎన్నుకున్నావు, నువ్వు వెళ్ళిపోయావు. కానీ నా పరిస్థితి ఎలాగున్నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నా పట్టణాన్ని దీవించగలిగింది దేవుడే అని చెప్పి అబ్రహాము కానాను దేశానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దేశంలో కొన్ని రోజులు కొరత వచ్చింది, కానీ అబ్రహాము పట్టణాన్ని దేవుడే దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు ఈ శరీరం అనే పట్టణములో నీవు దేవుడికి ఇస్తున్నట్టి ఆ మాటను నీవు ఏ విధంగా, పట్టణములో ఏముంది అంటే ధనప్రాప్తి ఉంది, పట్టణములో ఏముంది సమృద్ధి ఉంది, పట్టణములో ఏముంది అనంటే అనేకమైన విషయాలు కలిగి ఉన్నాయి. కానీ మానవుని యొక్క ఈ శరీరం అనే పట్టణములో గర్వం అనేది ఏలుబడి చేస్తుంది. మాట వినలేని ప్రజలు గుంపు ఉన్నారు. దేవుని మాట వినకుండగా, దేవుని మాట వినలేని తరము నాశనానికి పోయే మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఓ పట్టణమా, అందుకే కదా యేసుక్రీస్తు వారు ఈ భూలోనికి వచ్చినప్పుడు, యెరూషలేమా ఓ యెరూషలేమా, ఓ దేవుని పట్టణమా, మీరెన్నాళ్ళు నా యొక్క సేవకులను మీరు కొట్టెదరు, విమర్శించెదరు. గ్రద్ద వచ్చినప్పుడు కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే రెక్కల చాటున దాస్తూ ఉందో, నేను మిమ్మల్ని అలా దాస్తూ ఉన్నాను, ఆ పట్టణాన్ని కాపాడుతున్నాను అని అంటుంటే, ఈ యెరూషలేము పట్టణంలో ఉన్నట్టు వారు, ఈ యెరూషలేము ఉన్న ప్రజలు, వారు దేవుని మాట వినడం లేదు. జాగ్రత్త సుమి, తుఫాను వచ్చినప్పుడు ఇసుక మీద ఉన్న ఇంటికి, రాతి మీద ఉన్న ఇంటికి వస్తుంది. పరీక్ష బాగా చదువుకునే వాడికి, చదవలేనంటి వాడికి వస్తుంది. ఆ రోజు నీ పట్టణపు పరిస్థితి ఏంటి, నా పట్టణపు పరిస్థితి ఏంటి?
ఈ గలతీ పట్టణములో ఇలాంటిదే ఒక సన్నివేశం మనకు కనబడుతుంది. ఒకసారి గలతీ పత్రికకు వెళదాం. ఈ గలతీ పట్టణములో ఏముంది? ఈ గలతీ పట్టణములో ఏముంది? శరీరం అనే ఈ పట్టణములో ఏమి ముడుతున్నాయి అని అంటే 19వ వచనం 5వ వచనంలో చెప్తున్నాడు. 5వ అధ్యాయం 19వ వచనములో స్పష్టముగా చెప్తున్నాడు. ఏమనంటే జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఈ పట్టణాల్లో చోటు చేసుకుంటున్నాయి. వీరు మాట్లాడుకుంటున్నారు, మన పట్టణంలో ఇదే ఉంది. దేవుడు పిలవగా ఆ విందుకు రాలేంటి వారి జీవితంలో ఏమైపోతున్నాయి అని అంటే ఇవి ఏలుబడి చేస్తున్నాయి ఆ పట్టణాల్లో. ఒక ఆయన అటు రీతిగానే దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు, దేవుని సేవకుడిగా సాగుతూ ఉన్నాడు. దేవుడు తన శరీరం అనే పట్టణములో ఒక తల వెంట్రుకలో బలమైన ఒక శక్తిని పెట్టాడు. కానీ తన శరీరం అనే పట్టణం మనం కాపాడుకోలేకపోయాడు. తన బలాన్ని బట్టి మాట వినలేదు, తన బలాన్ని బట్టి తను చేయవలసిన పని చేయలేదు. గర్వం వాని జీవితంలోకి వచ్చింది. తన తల్లి చెప్పింది, నువ్వు పరిశుద్ధపరచబడినట్టు వాడువు, నువ్వు ఎన్నిక చేయబడినట్టు వాడువు, నీ రహస్య బలం ఎక్కడా నీవు నోరు విప్పకు. ఆ బలవంతుడు నోరు విప్పాడు. ఎందుకంటే వారిలో ఉన్న గర్వం, నన్నేం చేయగలరు? ఒక దవడ ఎముకతో ఎంతోమందిని చంపేశాను, యుద్ధాల్లో ఎంతోమందిని చంపేశాను, ఎన్నో రాజ్యాలు కొల్లగొట్టుకొచ్చాను, ఇంకా నన్ను ఎవడేం చేయగలడు? ఆ పట్టణమును పాడు చేసుకున్నాడు. దేవుని వాక్యం వింటున్నా నీవు నేను ఈ రాత్రి. ఆయన విందులో ప్రేమ ఉన్నది, ఆయన విందులో సంతోషం ఉన్నది, ఆయన విందులో సమాధానం ఉన్నది, ఆయన విందులో దీర్ఘశాంతం ఉన్నది, ఆయన విందులో దయాలత్వం ఉన్నది, ఆయన విందులో మంచితనం ఉన్నది, ఆయన విందులో విశ్వాసం ఉన్నది, ఆయన విందులో సాత్వికం ఉన్నది, ఆయన విందులో ఆశానిగ్రహం ఉన్నది. నీ పట్టణాన్ని పాడు చేసేవి ఉన్నాయి, నీ పట్టణాన్ని కాపాడేది ఉంది. ఆయన మాటకు విలువిచ్చి ఆ రాజు యొక్క మాటకు లోబడి నీ పనుల భారమే కాదు, అవమానపరిచేవాడిగా కాదు, అసూయ పడేవాడిగా కాదు, నీ పట్టణాన్ని బట్టి దేవుడు సంతోషపడే విధముగా నీ పట్టణాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ పట్టణాన్ని నువ్వు కట్టుకోవాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కథ రూపంలో చెప్పాడు. ఆ పట్టణంలోకి వెళ్ళి ఆయన స్వరాన్ని వినగలిగినట్టు వారు. ఈ మధ్యకాలంలో ఒక పాట వచ్చింది, ఏంటంటే స్థిరపరచువాడు అని చెప్పి ఆ పాటలో రాయచాడు ఆయన, ఆ యొక్క పాట రచయిత. ఏమైనా నువ్వు చేయగలవు, కథ మొత్తం నువ్వు మార్చగలవు. ఆ మాట చాలామంది జీవితాల్లో విన్న క్రైస్తవుని ప్రతి వాని జీవితంలో ఆ పాట చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఎస్, కథ మొత్తం మార్చగలిగినట్టు వాడు నీ పట్టణ నాయకుడు. కానీ ఆయన మాట వినకుండా నీ కథ మార్చాలంటే మార్చడు. ఆయన కథను మార్చగలడు, కథ మొత్తం మార్చగలడు. కానీ ఆయన మాట వినకపోతే నీ కథ ఎలా మారుతుంది? యోసేపు తన జీవితంలో ఆయన మాట విన్నాడు. ఎన్నో పరిస్థితులు ఆయన ముందుకు వచ్చాయి. కానీ ఆయన కథ మొత్తం మార్చగలిగినట్టు వాడు ఆ పట్టణమును.
ఆ పట్టణమును కాపాడగలిగినట్టు శక్తి, ఏలినట్టు ఏలుబడి తన జీవితంలోకి వచ్చింది. ఈ రాత్రి పట్టణపు రాజు నిన్ను పిలవగా నువ్వు పెడచెవిన పెట్టుకొని ఆ మాట వినకుండగా, ఆ మాటకు నీవు స్పందించకుండా ఉంటే ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పట్టణాన్ని కాపలా కాయాలని అనుకుంటున్నాడు. నీ పట్టణాన్ని సమృద్ధిగా నింపాలనుకుంటున్నావు. పట్టణంలో పెద్ద పెద్ద బిల్డింగులు ఉండడం కాదు, పట్టణాల్లో గొప్ప వింతలు కలగడం కాదు, మన శరీరం అనే ఈ పట్టణములో ఏదో లేని వాటిని తెచ్చుకోవడం కాదు, చూస్తున్న వాటితో సంతోషపడడం కాదు. మన పట్టణం మీద అధికారం ఆయనకు ఉండాలి. కాబట్టి ఆ పట్టణం మీద అధికారం కావాలంటే ఆ గలతీ పత్రికలో రాసినట్లుగా ఆ పట్టణాన్ని పాడు చేసే కొన్ని పరికరాలు ఉన్నాయి, అదే పట్టణాన్ని బాగు చేసే కొన్ని పరికరాలు ఉన్నాయి. వాటిని బట్టి మనం ముందు కొనసాగుదాం. దేవుడు మన కుటుంబం అనే పట్టణమును, దేవుడు మన జీవితం అనే పట్టణమును, దేవుడు మన సంఘం అనే పట్టణమును బహుగా దీవించి అభివృద్ధి పరచునుగాక. పరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఇదిగో మా పట్టణము నీ ఎడల స్థిరపరచబడునుగాక. మా పట్టణమును నీ ఎడల నీవు మమ్మలను బలపరిచి మా పట్టణంలో సమృద్ధమైన జీవితాన్ని ఇచ్చి, ఇదిగో ప్రభువా, నీ పట్టణములో ఆ గలతీ సంఘములు ఏ విధంగా అయితే, ఆ గలతీ పట్టణములు ఏవైతే కొరతలు కలిగి ఉన్నాయో, అది ప్రేమను, సంతోషమును, సమాధానం, ఇవన్నీ మా పట్టణములో ప్రభువా మెయిన్ పిల్లర్స్గా ఉండబడటానికి, పునాదురాళ్ళుగా ఉండబడుటకు నీ మాట నీ దాసులతో వినబడగా, ఆ మాటను వెళ్ళలేనట్టు గుంపుగా కాకుండా, పనికిపోయే గుంపుగా కాకుండా, వర్తికను గుంపుగా కాకుండా, అవమానపరిచే గుంపుగా కాకుండా, చంపే గుంపుగా కాకుండా, పిలువబడినట్టు వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఏర్పరచబడిన పట్టణముగా మా జీవితం మార్చబడునుగాక. అటు ధన్యతను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.